అయోధ్య అంటే కేవలం హిందువుల పుణ్యక్షేత్రమే కాదు. అయోధ్య అంటే భారతీయుల ఆత్మకు ఆనవాలు. యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత పుట్టిల్లు. మానవ సంబంధాలకి, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికి ధర్మ నిర్వచనం. అయోధ్య అంటే 500 సంవత్సరముల నిరంకుశ పోరాటం. హిందూ మత నిర్మూలనకు రాముని ఆలయాన్ని కూల్చి ఆ ఆలయం పైన మసీదు కట్టిన వైనం. ఆ రాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతోమంది ప్రాణత్యాగం. కొన్ని కోట్లాది మంది హిందువుల కల అయోధ్య రామమందిరం. అయోధ్య యాత్ర పూర్తి వివరాలు మీకోసం. అయోధ్య ఈ ఆలయం మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందమైన సరయూ నది తీరంలో ఈ ఆలయం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 1.2 కిలోమీటర్స్ దూరంలో రామ జన్మభూమి, అదే దారిలో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హనుమాన్గిరి, 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సరయూ నది వస్తుంది. మనకి వెళ్ళే దారిలో రామ జన్మభూమి టెంపుల్ వస్తుంది, కానీ డైరెక్ట్గా రామ జన్మభూమి టెంపుల్కి వెళ్ళకూడదు. ఫస్ట్ సరయూ నదికి వెళ్ళి స్నానం చేసిన తరువాత ఆ అయోధ్య నగరానికి ద్వారపాలకుడు అయిన హనుమంతుని దర్శనం చేసుకున్న తరువాత రాముని దర్శనం చేసుకుంటే ఈ యాత్ర సాఫల్యం అవుతుంది అని చాలామంది నమ్ముతారు. నైట్ టైంలో సరయూ నదిలో లైట్ షో ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ హారతి కూడా ఇస్తారు. ఈ సరయూ నది తీరంలో దశరథ మహారాజు పిల్లలు పుట్టడం కోసం పుత్ర కామేశ్వరి యాగాన్ని ఇక్కడే జరిపించారట. అందువలన సరయూ నదిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తుంది హనుమాన్ ఆలయంలోకి. ఈ టెంపుల్ పైకి చేరుకోవాలి అంటే 76 మెట్లు పైకి ఎక్కి చేరుకోవాలి. రాముని దర్శనం చేసుకోవాలి అంటే ముందు హనుమంతుని దర్శనం చేసుకోవాలి అనే ఆనవాయితీ. ఈ గుడిలో హనుమంతుని అమ్మ అయిన అంజనీదేవి గారు ఉంటారు అని ఒక నమ్మకం. ఈ టెంపుల్లోకి హనుమంతుని విగ్రహం బాలుడి రూపంలో తన అమ్మ అయిన అంజనీదేవి ఒడిలో పడుకున్నట్లు ఉంటుంది. ఇక చరిత్ర విషయానికి వస్తే రావణాసురుడితో యుద్ధం అయిన తరువాత శ్రీరాములు వారు తిరిగి అయోధ్యకి చేరుకున్నారు. అప్పుడే హనుమంతులు వారు ఇక్కడ వచ్చి నివసించేవారు అని చరిత్ర. ఇక్కడ హనుమంతులు వారు ఉండే ప్లేస్ కాబట్టి దీనిని హనుమాన్ గరి అని, కాలక్రమేణా దీనిని హనుమాన్ గర్హి అని పేరు అయితే వచ్చింది. హనుమంతులు వారు అయోధ్య మొత్తాన్ని ఇక్కడి నుండే చూసుకునేవారట. ఎందుకంటే ఈ అయోధ్యలో ఎత్తైన ప్లేస్ ఇదే. ఇక్కడి నుండి చూస్తే అయోధ్య మొత్తం కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. ఇది రామ జన్మభూమి టెంపుల్ ప్రవేశ మార్గము. ఈ మార్గం గుండా మనం లోపలికి వెళ్తాము. క్యూ లైన్ పాటిస్తాము. మేము వెళ్ళే సమయంలో పెద్దగా క్యూ ఏం లేదు. మాకు దర్శనం హార్డ్లీ 45 మినిట్స్లోనే అయిపోయింది. మొబైల్స్ నాట్ అలౌడ్. ఇది రాములు వారు జన్మించిన ప్రదేశం కనుక ఇక్కడ బాలరాముని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతులు వారు ఉండరు. బాలరాముని దర్శించుకోండి. జై శ్రీరామ్.